అయస్కాంత క్షేత్రంలో మార్పు వల్ల ప్రేరిత విద్యుత్ ఏర్పడుతుందని మనం క్రితం వీడియోలో చూసాం. ఒక తీగ చుట్ట దగ్గరకు అయస్కాంతాన్ని కదపడం ద్వారా లేదా అయస్కాంతం దగ్గరకు తీగ చుట్టను కదపడం ద్వారా మనం ఈ విద్యుత్ను పుట్టించవచ్చు. అయితే అయస్కాంత క్షేత్రంలో ఒక తీగను కదిపినప్పుడు అందులో విద్యుత్ ఏ దిశలో ప్రవహిస్తుందో మనం ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియోలో ఆ విషయాన్ని మనం సులభంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ గమనిస్తే ఒక అయస్కాంతపు రెండు ధృవాల మధ్య ఉన్న క్షేత్రాన్ని తీసుకున్నాం. ఇవి రెండు వేర్వేరు అయస్కాంతాలు కావచ్చు. లేదా ఒక గుర్రపు నాడ అయస్కాంతం అంటే ఆర్షు మ్యాగ్నెట్ ధృవాలు కూడా కావచ్చు. మనం సాధారణ దండయాస్కాంతం ఎందుకు తీసుకోలేదంటే దాని చుట్టూ క్షేత్ర రేఖలు బాగా వంపు తిరిగి ఉంటాయి. వంపు తిరిగి ఉన్న క్షేత్రంలో విద్యుత్ ప్రవాహ దిశను కనుక్కోవడం కొంచెం కష్టం. అందుకే ఇలా రెండు ధృవాల మధ్య అమరికను వాడితే మధ్యలో క్షేత్ర రేఖలు దాదాపు సరళ రేఖల్లా ఉంటాయి. అప్పుడు కరెంటు దిశను విశ్లేషించడం చాలా సులువు. ఇక్కడ ప్రేరిత విద్యుత్ కోసం మనం తీగ చుట్టకు బదులుగా కేవలం ఒకే ఒక తీగను తీసుకొని పరిశీలిద్దాం. ఈ తీగను మనం పైకి కిందికి కదిపితే ఏమవుతుందో చూద్దాం. తీగ కదులుతున్నప్పుడు అది అయస్కాంత క్షేత్రాన్ని ఖండిస్తుంది. కాబట్టి అందులో విద్యుత్ ప్రేరేపించబడుతుంది. అయితే కరెంటు ప్రవహించాలంటే ఒక మూసిన వలయం ఉండాలి. కాబట్టి ఈ తీగకు ఒక గాల్వనోమీటర్ కలిపి ఉందని ఊహించుకుందాం. ఇప్పుడు ఈ తీగను పైకి కదిపినప్పుడు ప్రయోగపూర్వకంగా గమనిస్తే తీగలో పుట్టే ప్రేరిత విద్యుత్ ప్రవాహం తెర లోపలి నుండి మన వైపుగా అంటే బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా కరెంట్ దిశ మన వైపుకే ఉంటుంది. మరి ఇదే తీగను మనం కిందకు నెడితే ఏమవుతుంది? కరెంట్ దిశ కూడా వ్యతిరేక దిశలోకి మారుతుంది. అలాగే అయస్కాంత క్షేత్రం దిశను మార్చినా కూడా విద్యుత్ ప్రవాహ దిశ మారుతుంది. ఈ దిశ ఎటువైపు ఉంటుందో ప్రతిసారి ప్రయోగం చేసి తెలుసుకోలేం కదా! మరి దీన్ని తేలికగా ఎలా గుర్తుంచుకోవాలి? దీనికోసం ఒక అద్భుతమైన నియమం ఉంది. అదే కుడి చేతి నిబంధన. రైట్ హ్యాండ్ జనరేటర్ రూల్. మన కుడి చేతిని తీసుకొని బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలును చాచుదాం. ఈ 3 వేళ్ళు ఒకదానికొకటి లంబంగా ఉండేలా పెట్టుకోవాలి. ఇంగ్లీష్‌లో పర్పెండిక్యులర్ అంటారు. అంటే ఒకదానికొకటి 90 డిగ్రీస్‌గా ఉండాలన్నమాట. ఇందులో బ్రొటనవేలు మనం తీగను కదిపే దిశను సూచిస్తుంది. మిగతా 2 వేళ్ళు దేన్ని సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం. బొటనవేలు తీగపై పనిచేసే బలాన్ని చూపిస్తే, చూపుడు వేలు అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దిశను తెలియజేస్తుంది. ఇక మిగిలిన మధ్యవేలు మనకు ప్రేరిత విద్యుత్ అంటే ఇండ్యూస్డ్ కరెంట్ దిశను స్పష్టంగా ఇస్తుంది. ఇందాకటి మన ఉదాహరణకు ఈ నిబంధనను అన్వయిద్దాం. బలం పైకి ఉంది. అయస్కాంత క్షేత్రం చూపుడు వేలు దిశలో ఉంది. అప్పుడు మధ్యవేలు ఎటువైపు ఉందో చూడండి. మధ్యవేలు తెర బయటకు అంటే మన వైపుకు చూపిస్తోంది. కరెంట్ దిశ కూడా అదే. ఒకవేళ మనం తీగను కిందకి లాగినప్పుడు ఈ నిబంధనను ఎలా వాడాలో చూద్దాం. చూపుడు వేలును యథావిధిగా ఎడమవైపు ఉంచి బొటనవేలు మాత్రం కిందకు సూచించేలా మన చేతిని తిప్పుదాం. అప్పుడు మధ్యవేలు ఎటువైపు చూపిస్తుందో గమనించండి. మనం సరిగ్గా పట్టుకుంటే మధ్యవేలు తెర లోపలికి చూపిస్తూ ఉంటుంది. అంటే కరెంటు దిశ లోపలి వైపు ఉందన్నమాట. మనం ప్రయోగం ద్వారా గమనించిన దానికి ఈ కుడి చేతి నిబంధన ఖచ్చితంగా సరిపోయింది. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ తీసుకుందాం. ఈసారి అయస్కాంత క్షేత్రం తెర బయటకు వస్తున్నట్టుగా ఊహించుకుందాం. ఇప్పుడు తీగను పైకి కదిపితే ఏమవుతుంది? తీగ పైకి కదులుతూ క్షేత్రాన్ని ఖండిస్తోంది. కరెంట్ ఏ దిశలో ప్రవహిస్తోందో మన కుడి చేతిని ఉపయోగించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కుడి చేతిని తీసుకొని అయస్కాంత క్షేత్రం బయటకు బలం పైకి ఉండేలా మన వేలును అమరుద్దాం. ఇప్పుడు మన చేయి ఇంచుమించు ఇలా కనిపిస్తోంది. చూపుడు వేలు మన వైపు, బొటన వేలు పైకి ఉన్నప్పుడు మధ్యవేలు కుడివైపు చూపిస్తోంది. అంటే కరెంట్ కుడివైపుకి ప్రవహిస్తోందన్నమాట. అయస్కాంత క్షేత్రంలో తీగను కదిపినప్పుడు ప్రేరిత విద్యుత్ ఏ దిశలో ఉంటుందో తెలుసుకోవడానికి కుడి చేతి నిబంధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇప్పుడు మొత్తంగా ఒక్కసారిగా సారాంశం చూస్తే, అయస్కాంత క్షేత్రంలో తీగను కదిపినప్పుడు అది క్షేత్ర రేఖలను ఖండించడం వల్ల తీగలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది. ప్రేరిత విద్యుత్ ప్రవహించడానికి ఒక మూసిన వలయం అవసరం. అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఉండాలి. మనం ఇందాక ఏం తీసుకున్నాం అక్కడ ఒక గాల్వనోమీటర్‌ను ఊహించుకున్నాం క్లోజ్డ్ సర్క్యూట్ కోసం. 2 అయస్కాంత ధ్రువాల మధ్య ఉండే సరళ రేఖ క్షేత్రంలో విద్యుత్ ప్రవాహ దిశను విశ్లేషించడం సులభంగా ఉంటుంది. తీగను కదిపే దిశను బట్టి, అలాగే అయస్కాంత క్షేత్ర దిశను బట్టి కరెంటు ప్రవహించే దిశ మారుతుంది. ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను సులభంగా తెలుసుకోవడానికి కుడి చేతి నిబంధన అంటే రైట్ హ్యాండ్ జనరేటర్ రూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నిబంధన ప్రకారం కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలును ఒకదానికొకటి లంబంగా ఉంచాలి. ఈ అమరికలో బొటనవేలు తీగపై పనిచేసే బలాన్ని, చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తాయి. అప్పుడు చాచిన మధ్యవేలు అనేది ప్రేరిత విద్యుత్ ప్రవహించే దిశను ఖచ్చితంగా తెలియజేస్తుంది. మరి ఈ చిన్న నియమంతో ఎంతటి సంక్లిష్టమైన వలయాన్నైనా కరెంట్ దిశను మనం సులభంగా చెప్పేయవచ్చు.